హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. పూజ ఎలా జరిగిందండి? నేనైతే ఈరోజు పూజకు తులసి దళాలు, కట్టిన పువ్వులు సిద్ధం చేసుకున్నాను. ఆ కన్నయ్యకు వెన్న అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంట్లోనే ఇలా చక్కగా కవ్వంతో మజ్జిగ చిలికి వెన్నను తయారు చేశానండి. కాస్త వచ్చింది. ఆ కాస్తనే నైవేద్యంగా స్వామివారికి సమర్పించాను. మామూలుగా బయట నుంచి తీసుకువచ్చి గూడా పెట్టవచ్చు. అయినా మన చేతులతో తయారు చేసింది పెడితే అదొక ఆనందం కదండీ! అటుకులతో తయారు చేసినటువంటి పొంగలి. ఇది తయారీ విధానం ఆల్రెడీ మన శారదాస్ ఛానల్‌లోనే ఉంది. అవసరం అనుకుంటే చూడండి. సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఇక వినాయక చవితి వస్తుంది కదండీ! వినాయక చవితి రోజు చేసుకునే వంటకాలు ఒక్కొక్కటి మన ఛానల్‌లో వస్తూ ఉంటాయి. మీరు చూస్తూ ఉండండి. ఉదయం టిఫిన్‌లోకి పల్లీ చట్నీ తయారు చేశానండి. ఇడ్లీలోకి పల్లీ చట్నీ ఎంతమందికి ఇష్టమో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరేం టిఫిన్ తిన్నారండి? ఈ వీడియో పెట్టడం కాస్త లేట్ అయిందండి అంతేను. మధ్యాహ్నం భోజనంలోకి పాలకూర, సిర్రాకు 2 కలిపి పుల్లగూర చేశానండి. సూపర్‌గా ఉంటుంది టేస్టు. ఆల్రెడీ మన శారదాస్ ఛానల్‌లో పుల్లగూరలు చాలా ఉన్నాయి. చూడండి నంచుకునే దానికి క్యారెట్ వేపుడు. మీరేం వంట తయారు చేశారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.